అమెరికా ట్రాప్ లో పడినట్టే. రష్యా చైనా కూడా అమెరికా ట్రాప్ లో పడినట్టే. అమెరికాలో ట్రాప్ లో పడినంత అమాయకంగా ఇవాళ దేశాలు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. అందుకని డెఫినెట్ గా మన మురళీ మనోహర్ గారు చెప్పినట్టు అమెరికా వాడు మొత్తం అన్ని దేశాలని ఇంక్లూడింగ్ ఇండియాని గమనిస్తున్నాడు. 30 రోజుల పాటు గతంలో మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక 30 రోజులు టైం ఇస్తున్నాను మీరు కొనుక్కోండి అని చెప్తే అది మనకు అవమానమే కదా. అది కూడా మనకు అవమానమే ఖచ్చితంగా. వాడేవాడు చెప్పడానికి 30 రోజుల్లో 30 రోజుల్లో కూడా రష్యా నుంచి చమురు కాదట, రష్యా నుంచి ఆల్రెడీ బయలుదేరి సముద్రాల్లో ఉన్నటువంటి ట్యాంకర్లలో ఎటువోక నిలవ ఉండిపోయినటువంటి ట్యాంకర్లలో ఉన్నటువంటి చమురుని మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏ చమురుని తీసుకోవాలో, ఎన్ని రోజులు తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో అమెరికా వాడు 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత్ నిర్దేశిస్తున్నాడంటే వాడి ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఒకదాని వెంట ఒకటిని చేయడం అనేటువంటి ఒకటి. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైజ్ అయిన సదస్సులు